విజయశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు 100% అమరావతికి మేము కదా. వ్యతిరేకం కాదు, పొందుపరిచిన అంశాలకు వ్యతిరేకం అంటూ పదే పదే చెప్పుకుంటూ రావడం మనం చూస్తాం పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పటి నుంచి. ఇప్పుడు అమరావతిలో భారీ నిర్మాణాలతో రాష్ట్రం అప్పుడు ఊపులో కూరుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి మావిగన్ పేరుతో ఇక్కడ చెయ్యండి, లేదా మరోటి. అసలు నిధుల సమీకరణపై మీ వద్ద ఉన్న స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏంటి? దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారు. సార్ నేను స్పష్టంగా మోహన్ రెడ్డి గారిని కావచ్చు, వైసీపీ నాయకులు ఒకటి అడుగుతా. అంటే ఒక రోడ్డు మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరుకు ఒక రోడ్డు ఉంటే ఎంత అవుతుంది సార్ ఆ రోడ్డు ఖర్చు? సార్ 110 కిలోమీటర్లు వీళ్ళు అంటున్నారు కదా, 2000 కోట్ల ఉన్నా 1000 కోట్ల ఉన్నా అంతేనా మీరు మిగిలిచ్చేది ఒక రాజధానికి? అంటే సార్ రోడ్డుకి ఇరువైపులా మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే అది రాజధాని అంటారా సార్? ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడితే సార్ దానికి ఒక కొంత మన ఆలోచన ధోరణితో సార్ ఇంత అపరిపక్వతగా, ఇంత అనాలోచితంగా, ఇంత గేలి చేసే విధంగా ఒక రాజధాని గురించి మాట్లాడుతున్నారంటే సార్ ఏమన్నారు సార్ వీళ్ళందరినీ? పెద్దలు మోహన్ రెడ్డి గారు కూడా అలా మాట్లాడతారంటే సార్ ఆశ్చర్యకరంగా. అంటే రోడ్డుకి ఆ పక్క ఈ పక్క బిల్డింగ్లు కట్టుకుంటే సార్ అట్టనుకుంటే సార్ ఒంగోలు టు విజయవాడ పెడదాం. ఇప్పుడు మావిగిరి అంటారు కదా, ఒంగోలు కూడా కలపండి. అప్పుడు ఏమంటారు సార్ దాన్ని? ఒంగో మావిగిరి అంటారా సార్? లేదంటే ఇంకా రకరకాల పేర్లు చెప్తారు సార్. ఒంగోలు, విజయవాడ, గుంటూరు, టంగుటూరు కలపండి ఏమంటారు దాన్ని అంటున్నారు. ఇంకో రకంగా మాట్లాడతారు సార్. ఆ మీమ్స్ చూస్తే సార్ సోషల్ మీడియాలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి సార్? వాళ్ళ సొంత ప్యానలిస్టులు, అనలిస్టులు కూడా మాట్లాడతారు బయట. ఎవరు ఈ స్క్రిప్ట్ రాయించిన గొప్ప వ్యక్తి ఎవరు? ఇంత అన్యాయంగా ఒక కామెడీ పీస్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని తయారు చేసిన వ్యక్తి ఎవరు సార్? నేను సూటిగా మీకు కొన్ని మాటలు చెప్తున్నాను సార్. అమరావతి అనేది కేవలం 200 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ఏరియా మాత్రమే. అది కోర్ క్యాపిటల్ రీజియన్ సార్. నేను అంటున్నా ఆ కోర్ క్యాపిటల్ రీజియన్ లో ఏదైతే మనం కట్టాలనుకున్నాం సార్, దానికి అయ్యే ఖర్చు రోడ్లకు కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ ఉండడానికి కట్టే బిల్డింగ్లు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, లేదంటే సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు భవనాలు కావచ్చు, ఏదైనా సార్ మొత్తం ఖర్చు 64,000 కోట్లు. మళ్ళీ చెప్తున్నా సార్, 2 లక్షల కోట్లు అనేది అబద్ధం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంచనా 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లలో 57,000 కోట్లకు వర్క్స్ ప్లాన్ చేసి గ్రౌండ్ చేస్తున్న పరిస్థితి. ఆ 57,000 కోట్లలో 50,000 కోట్లు ఆల్రెడీ టెండర్లు పిలవడము లేదా పిలుస్తున్న దశలో ఉన్నాయి. టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిన దశలోనూ ఉన్నాయి. కొన్ని గ్రౌండ్ అయ్యి కొంత ఫౌండేషన్ దాటి సూపర్ స్ట్రక్చర్ స్టేజ్ కి చేరుతున్నాయి. ఇట్లా ఈ రోజు 50,000 కోట్ల వర్క్ జరుగుతున్నాయి సార్ ఈ రోజు అమరావతిలో. నేను అంటున్నాను సార్, 2015లో మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు సార్? విజయవాడలో మీరు క్యాపిటల్ పెట్టండి, మీరు 50,000 ఎకరాలు సేకరించండి, మీరు ఒక పెద్ద ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజధాని మనకు కడదాం, మన రాజధాని అద్భుతంగా ఉండాలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన తర్వాతనే గవర్నమెంట్ కూడా సరే ప్రతిపక్షం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కదా అని ఆ రోజు మనం 33,000 ఎకరాలు సేకరించిన మాట వాస్తవం. 12 సంవత్సరాలు మనం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు మళ్ళీ మోహన్ రెడ్డి గారు దాన్ని ఇరికి ఇచ్చామంటారు. అంటే ఈ 33,000 ఎకరాలు మళ్ళీ ఇరికి ఇచ్చారంట. ఏంటి సార్ అది? అని 12 సంవత్సరాలు గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకుని భూముల్ని అక్కడ రోడ్ వేసి రకరకాల బిల్డింగ్లు కట్టు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇరికి ఇచ్చారా? ఏ రకమైన వాదన సార్ ఇది? ఇంత అసంబద్ధమైన వాదన ఎక్కడ చూసారా? చెప్పడం లేదు, రెండో మాట మోహన్ రెడ్డి గారు వినండి. రెండో మాట సార్, వీళ్ళు అంటున్నారు ఇంత ఖర్చు అంటున్నారు. ఏం ఖర్చు సార్? మొత్తం ఖర్చు 64,000 కోట్లే సార్. నేను ఒకటి అడుగుతున్నా, వీరు తెలంగాణలో ఒక సెక్రటరియట్ కట్టారంట, 600 కోట్లు 700 కోట్లు పెట్టారు సార్. అక్కడ స్క్వేర్ ఫుట్ అక్కడ డెవలప్మెంట్ రేటు 16,000 పడినమాట వాస్తవం. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి సార్ నేను మాట్లాడేది. అట్లాగే ఢిల్లీలో పార్లమెంట్ భవనం కట్టారు సార్, అక్కడ కూడా 19,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ రేటు పడింది సార్. వీళ్ళు సొంతంగా కట్టిన, వీళ్ళ హయాంలో కట్టిన ఏదైతే ఋషికొండ భవనాలు ఉన్నాయో ఆ ప్యాలెస్ లో అక్కడ 31,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ రేటు పడింది సార్. ఈ ఇండియాలోనే వైజాగ్ లో 31,000 ఖర్చు పెట్టారు స్క్వేర్ ఫుట్ రేటు. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. అట్లాగే ఏదైతే సెక్రటరియట్ వీళ్ళు తెలంగాణలో కట్టామంటున్నారో అక్కడ 16,000 పడింది. అదే ఢిల్లీలో 19,000 పడింది. ఏదైనా చెప్పండి సార్. ఈ రోజు మనం పెడుతున్న సార్, ఈ రోజు ఎంప్లాయీస్ కి ఏదైతే మనకి క్వార్టర్స్ కడుతున్నామో అది 7,000 రూపాయలు పడుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం మనం అప్పుడు ఆ రోజు టెండర్లు పిలిచాం, వర్క్ స్టార్ట్ చేశాయి, మధ్యలో ఆగింది, వైసీపీ గవర్నమెంట్ లో ఆగింది, ఇప్పుడు ముందుకెళ్తోంది. ఈ రోజు ఏదైతే ఐకానిక్ బిల్డింగ్ మనం ఏదైతే అసెంబ్లీ భవనానికి టెండర్లు పిలిచామో సార్, దాని రేట్ ఎంత అనుకున్నారు సార్? 9,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి. ఎక్కడ తేడా ఉంది సార్? అంటే 16,000 19,000 ఎక్కడ, 9,000 ఎక్కడ సార్?
నేను అంటున్నా రోడ్లకు ఒక్కొక్క కిలోమీటర్ కట్ట 170 కోట్లు అంట. ఏమన్నా మాటలా సార్? ఎందుకు అవుతారు సార్ అంత డబ్బు? సార్ మీరు ఒక్కసారి ఆలోచించాలి సార్. ఒక రోడ్డు 4 లేన్ రోడ్డు ఉంటుంది ఎక్కడైనా సార్, 4 లేన్ రోడ్డు ఉంటుంది, దానికి ఒక ఖర్చు అవుతుంది. 6 లేన్ రోడ్డుకు ఒక ఖర్చు అవుతుంది, 10 లేన్ రోడ్డుకు ఒక ఖర్చు అవుతుంది. సార్ మనము ఈ రోజు అమరావతిలో ఎక్కడ చూసినా 10 లేన్ రోడ్స్ ఉన్నాయి, అంటే 10 లేన్ల రోడ్లు ఉన్నాయి. మీరు చూడండి యాక్సిస్ రోడ్డు ఎంత పెద్దదో సార్, సీడ్ యాక్సిస్ రోడ్డు ఎంత పెద్దదో సార్, లేదంటే రకరకాల రోడ్లు చేస్తున్నారు ఎంత పెద్దగా చూడండి సార్. ఇట్లా భారీగా మనము లేన్లను పెంచుకుంటూ పోవడం వల్ల రేటు కూడా పెరుగుతుంది సార్. మొత్తము రోడ్లకు పెట్టే ఖర్చు 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల ఖర్చు అవుతుంది సార్. ఈ రోజు అమరావతి 200 స్క్వేర్ కిలోమీటర్ల అమరావతి కోర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మొత్తం రోడ్లకు పెట్టే ఖర్చు 5 నుంచి 6,000 కోట్లు. మరి ఎక్కడ ఏ రకంగా వీళ్ళు మీరు దుమ్మెత్తుకొస్తారో మాకైతే అర్థం కావట్లా సార్. ఇదంతా కూడా ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఆడుతున్న నాటకం సార్. ఇక్కడ వీళ్ళు ముందు అమరావతి అన్నారు, ఆ రోజు సపోర్ట్ చేస్తామన్నారు, 2019 వరకు ఓపిక పట్టారు. ఎందుకంటే 2019లో ఓట్లేరనే భయపడి ఆ రోజు అంతా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లా లేకపోతే గుంటూరు జిల్లాలో ఓట్లేరనే భయపడ్డారు. తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత 2019లో వెంటనే 3 రాజధానులను మాట్లాడారు. పూర్తిగా అక్కడ రైతులు తీవ్ర ద్రోహం చేశారు. ఆడవారనే అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బూటకాలతో వాళ్ళ గుండెల మీద తన్నే మాట వాస్తవం. వాళ్ళ నాశనం చేశారు ఆ ఏరియానంతా. అక్కడ ప్రజలను మరి పాశవికంగా అణచేశారు. ఆ తర్వాత సార్ 2023లో వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సార్ హైకోర్టు ఏం చెప్పింది సార్? హైకోర్టు క్లియర్ గా చెప్పింది, అయ్యా రాష్ట్రానికి క్యాపిటల్ ఎంచుకునే హక్కు లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలా అని. ఈ రోజు మేము అదే చేశాం. మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం, సెంట్రల్ గవర్నమెంట్ పంపించాం. అసలు ఈ రోజు పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ఈ రోజు బిల్లు పాస్ అయింది. అది ఈ రోజు రాష్ట్రపతి సంతకం పెట్టే బిల్లు అవుతుంది సార్. ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను బిల్లు పెట్టి పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంటే పెట్టింది, పార్లమెంట్ లో పెట్టి పాస్ చేశారు. ఈ రోజు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 2 రాష్ట్రాలు మళ్ళా కలపగలరా? పాసిబుల్? ఇది ఎంత పాసిబుల్ కాదో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కలపడం ఎంత పాసిబుల్ కాదో, రేపటి రోజు వీళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చినా మళ్ళీ దాని బిల్లులు మళ్ళా తిరగదిప్పి అమరావతిని పక్కన పెట్టి వేరే కాపులు పెట్టడం అనేది అంతే ఇంపాసిబుల్. ఇది సార్, ఎందుకంటే సార్ ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 59 పార్టీలు ఈ రోజు అమరావతికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇంత మూకుమ్మడిగా ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక క్యాపిటల్ కు ఇన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే ఒక్క వైసీపీ ఏకరంజన్ లాగా ఒక వైసీపీ మాత్రమే ఈరోజు అపోజ్ చేస్తుంది. 59 పార్టీలు సపోర్ట్ చేసే ఒక బిల్లును మీరు ఎలా మార్చగలరు? జగన్మోహన్ అనుకుంటే అవుతుందా సార్? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారు సార్. మావిగన్ అంటే సార్ మామిడి చెట్లకు ఇగురు వస్తుంది, అంటే స్టార్టింగ్ లో కాయలు కాసే ముందు ఇగురు వస్తుంది మామిడి చెట్లకు. దానికి పట్టే ఏదైతే బూజు ఉంటుందో చూసారా, లేదంటే దానికి పట్టే తెగులు ఉంటుంది చూసారా, దాన్ని మావిగన్ అంటారు సార్. ఆ పేరును తెచ్చి మీరు ఒక రాజధాని పేరు పెడుతున్నారంటే, అంటే ఒక తెగులు ఏదైతే తెగులు మామిడి చెట్లకు తగులుతాదో ఆ తెగులు పేరు మావిగాన్. హిందూ మతమన్య అమరావతి అంటే ఎంత గొప్ప పేరు సార్ అది. సార్ అమరలింగేశ్వరుడు అక్కడ ఉన్న ప్రతిష్టాత్మకమైన పేరు అది. ఎంతో మంది బౌద్ధ భిక్షువులు అక్కడ తపస్సు చేసిన ప్లేస్ అది. అంత పవిత్రమైన ఆ పేరును అమరావతిని మీరు మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం వేరే వాళ్ళ వాయిస్ కూడా తీసుకోరు కదా. ఎస్ అప్పారావు గారు, నమస్తే అండి అప్పారావు గారు.